ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు. ఇద్దరూ పెద్దయ్యారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ వారి మధ్యలో అహం పెద్ద గోడలా పెరిగిపోయింది. తమ్ముడు కుటుంబానికి తెలియకుండా ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అన్నకి ఎంతో కోపం తెప్పించింది. తమ్ముడిని తిట్టడమే కాకుండా అప్పట్లో మాటల యుద్ధం కూడా జరిగిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు బాధ పెట్టుకున్నారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా వారి మధ్య అన్యోన్యత తలెత్తలేదు. ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి అమ్మా నాన్న ఇంటికి రావడం మానేశారు. ఒకరి కోసం మరొకరు ఎదురు చూడకుండా వెళ్ళిపోవడం అలవాటైపోయింది. తండ్రి ఎంతగా కలిపేందుకు ప్రయత్నించినా వాళ్ళ మధ్య ఉన్న అహంకారపు గోడ కరగలేదు. ఒకరిపై మరొకరికి ద్వేషం పెరిగిపోయింది. ఒకరోజు వారి తండ్రి తీవ్రమైన గుండె నొప్పితో మరణించాడు. అతని అంత్యక్రియల కోసం వచ్చిన ఇద్దరు అన్నదమ్ములు ఒకరితో ఒకరికి పొసగకపోయిన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. తండ్రి తమ కోసం ఏమి వదిలి వెళ్లారో తెలుసుకోవాలన్న ఆసక్తితో ఇంటికి వచ్చారు అన్నదమ్ములు. ఆస్తులన్నీ తల్లి పేరుతో ఉండడం చూసి ఆశ్చర్యపడ్డారు. బ్యాంకు ఖాతాని చూసినప్పుడు అందులో చాలా తక్కువ డబ్బు మాత్రమే మిగిలి ఉంది. కొన్ని వారాల క్రితమే పెద్ద మొత్తంలో డబ్బు తండ్రి తీసుకున్నట్టు కనిపించింది. తల్లి ఈ విషయం గురించి తెలియదని చెప్పడంతో ఇద్దరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఆ డబ్బు మొత్తం తండ్రి తమ్ముడికే ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు అన్న మాటలకు పరిహారంగా నాన్న ఇలా చేసి ఉండొచ్చు అనుకున్నాడు అన్నయ్య. తండ్రి మాటని తూచా తప్పకుండా పాటించడం వల్ల విధేయుడన్న కొడుకు అన్న పేరు సంపాదించుకున్న అన్నయ్యకే మొత్తం డబ్బులు ఇచ్చి ఉంటాడు అనుకున్నాడు తమ్ముడు. ఈ రకంగా ఒకరిపై ఒకరికి అనుమానం పెరుగుతూ వచ్చింది. డబ్బు ఎవరికిచ్చారు అన్న సందిగ్ధంలో ఎక్కువ కాలం ఉండలేకపోయారు అన్నదమ్ములు. ఒకరోజు ఇద్దరు ఇంట్లో కలిశారు. తల్లితో కూర్చుని ఆ బ్యాంక్ నుంచి డ్రా చేసిన డబ్బుల గురించి చర్చించడం మొదలుపెట్టారు. మెల్లగా ఆ మాటలు వాళ్ళ బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. తండ్రి ఎలా శిక్షించేవాడు, తల్లి ఎలా కొట్టేది, కలిసి ఆడుకున్న రోజులు అన్నీ గుర్తు చేసుకున్నారు. ఒక్కొక్క మాట ఒక్కొక్క జ్ఞాపకాన్ని తీసుకొచ్చింది. చివరికి అందరి కళ్ళల్లో కన్నీరు కారింది. తర్వాత ఇద్దరు తల్లి దగ్గరికి వెళ్ళి, డబ్బు ఎవరికిచ్చినా పర్వాలేదమ్మా, కానీ తండ్రి డబ్బు ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుంది, దొంగలించబడలేదు అనే నమ్మకం చాలు అన్నారు. తల్లి నవ్వుతూ ఒక చిన్న కాగితం చూపించింది. అందులో తండ్రి చేతి రాతలో రాసి ఉంది, అహంకారాన్ని విడిచి మన ఇంటిని చీల్చిన గోడని కూల్చండి. ఆ పదాలు చదివిన వెంటనే ఇద్దరికీ గుర్తొచ్చింది. వాళ్ళిద్దరూ ఇంటి మధ్య గోడ కట్టించి 2 భాగాలుగా చేసుకున్నారు. వారిద్దరూ అహాన్ని వదిలి వెంటనే గడ్డపారలతో గోడని కూలగొట్టడం మొదలుపెట్టారు. గోడని కొంచెం పగలగొట్టగానే అందులో ఒక పెద్ద పాలిథిన్ కవర్లో డబ్బు కనిపించింది. అంతేకాదు, అందులో ఇంకొక కాగితం కూడా ఉంది. మీ మనసు సుఖంగా ఉన్నప్పుడు, కళ్ళల్లో ద్వేషం లేకుండా కనిపించినప్పుడు మీరు సంపదను చూస్తారు అని రాసి ఉంది. ఈ మాటలు ఆ ఇద్దరి గుండెల్లో గాత్రంగా మారాయి. వారు తప్పును గ్రహించారు. తండ్రి చివరిసారి ఇచ్చిన పాఠం వారి జీవితాన్ని మార్చింది. అప్పటి నుంచి ఇద్దరూ కలిసి జీవించారు. తండ్రి ఆశయాన్ని నిలబెట్టారు.